హవాయి నగరంలో రాబర్ట్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన జీవితంలో 2 డిఫరెంట్ ఫాదర్స్ ఉండేవారు. ఒకరేమో తన బయోలాజికల్ ఫాదర్. రాబర్ట్ తనని పూర్ డాడ్ అని పిలిచేవాడు. హవాయి ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూ ఉండేవారు. తన మరో ఫాదర్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మైక్ వాళ్ళ ఫాదర్. రాబర్ట్ తనను రిచ్ డాడ్ అని పిలిచేవాడు. తను ఒక ఆంట్రప్రెన్యూర్ మరియు చాలా బిజినెస్లు రన్ చేస్తూ ఉండేవాడు. అయినా తను స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేయలేదు, కానీ బాగా సంపాదించాడు. అందుకే రాబర్ట్ రిచ్ డాడ్ చెప్పిన మాటలనే వినేవాడు. మీరు ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే అంత ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడతారు తప్ప ధనవంతులు కాలేరని రాబర్ట్ అంటారు. ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, డబ్బే మీకోసం డబ్బు ఎలా సంపాదిస్తుంది వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే రాబర్ట్కి రిచ్ డాడ్ చెప్పిన విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. రాబర్ట్ అండ్ మైక్ పేద మరియు మధ్యతరగతి అయినా కూడా వారు ఉండే వీధుల్లో ఒకే ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్ ఉండడంతో వాళ్ళు ఆ స్కూల్లోనే చదవాల్సి వచ్చింది. ఆ స్కూల్లో ఎక్కువగా ధనికుల పిల్లలే ఉండేవారు. వాళ్ళు వేసుకునే బట్టలు, వాడే వస్తువులు కాస్ట్లీగా అవ్వడంతో రాబర్ట్ అండ్ మైక్కి తాము పేదవారిమని అర్థమైపోయింది. ఎలాగైనా డబ్బు సంపాదించి తాము కూడా ధనవంతులు అవ్వాలనుకున్నారు. రాబర్ట్ తన పూర్ డాడీని ఇలా అడిగాడు, డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఆ పూర్ డాడ్ కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలని చెప్పాడు. కానీ తన రిచ్ డాడ్ మాత్రం దీనికి భిన్నంగా చెప్పాడు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళే డబ్బు కోసం పనిచేస్తారు, కానీ ధనవంతులు అలా చేయరు. డబ్బే వాళ్ళ కోసం పని చేసేలా చేసుకుంటారు. దీన్ని ఒక లెసన్గా చెప్పాలనే ఉద్దేశంతో రిచ్ డాడ్ రాబర్ట్ అండ్ మైక్ని తన సూపర్ మార్కెట్లో వారానికి 2 రోజులు పని చేయమని చెప్పాడు. దానికి బదులుగా 10 పైసలు ఇస్తానని చెప్పాడు. 2 వారాలు గడిచాక రాబర్ట్కి ఆ పని విసుగు తెప్పించడంతో నేను ఈ పని చెయ్యలేనని రిచ్ డాడ్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు రిచ్ డాడ్ చిన్న స్మైల్ ఇచ్చి రాబర్ట్తో ఇలా అన్నాడు, జీతం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఇలానే ఉంటారు. కేవలం ప్రమోషన్ వచ్చి జీతం పెరిగితే చాలనుకుంటారు. వాటితో తమ సమస్యలు తీరిపోతాయి అనుకుంటారు. దీనికి కారణం వారికి డబ్బుపై సరైన అవగాహన లేకపోవడమే. అందుకే వారు అలా పేదవారిగానే ఉండిపోతారు. అలా చెప్పి రాబర్ట్ శాలరీని $2కి పెంచి అతనికి ఒక సలహా ఇచ్చాడు. అదేంటంటే, ఇప్పుడు నువ్వు చేసే ఈ జాబ్తో పాటు ఏదైనా ఒక సంస్థని స్థాపించు. ఆ సంస్థే నీకు అతిపెద్ద ఆస్తి అవ్వాలి. ఆ ఆస్తి ద్వారానే నీకు ఇన్కమ్ రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాబర్ట్కి ఇంకా ఏదో డౌట్గా ఉంది. ఒకరోజు సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న ఒక ఆవిడ తన దగ్గరున్న పాత కామిక్ బుక్ని పారేయడం చూశాడు. రాబర్ట్కి కామిక్ బుక్స్ అంటే చాలా ఇష్టం. ఆ బుక్ని తనకి ఇవ్వమని అడిగాడు. వాటితో మైక్ వాళ్ళ ఖాళీ రూమ్ను తీసుకుని ఒక లైబ్రరీగా మలిచాడు. మైక్ వాళ్ళ చెల్లిని లైబ్రరీయన్గా ఉండమని చెప్పి అవి చదవడానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర 10 పైసలు తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. అలా రాబర్ట్ తను నేర్చుకున్న మొదటి లెసన్ని అమలుపరిచాడు. అప్పుడే అర్థమైంది, ధనవంతులు డబ్బు కోసం పనిచేయరు, డబ్బే తమ కోసం పనిచేసేలా చేసుకుంటారని. ఫైనాన్షియల్ లిటరసీ. ఎంతోమంది ధనికులు తమ దగ్గరున్న డబ్బును మేనేజ్ చేయలేక మళ్ళీ పేదవారిగా మారడం మనం చూసే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మైకేల్ జాక్సన్, ఆర్థర్ కౌంట్ అండ్ చార్లెస్ వాబ్. ఎంతోమంది ధనికులు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇలా అవ్వడానికి కారణం వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడమే. ఒక ఇల్లు కట్టాలంటే బేస్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ధనికులు అవ్వాలంటే కూడా ఈ ఫైనాన్షియల్ లిటరసీ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. రాబర్ట్ చెప్పిన ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటో చూద్దాం. రాబర్ట్ దీనిని 4 బాక్సెస్గా డివైడ్ చేశారు. ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, దీనిని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అంటారు. యాసెట్స్ అండ్ లయబిలిటీస్, దీనిని బ్యాలెన్స్ షీట్ అంటారు. ఇన్కమ్ అంటే మీకు వచ్చే నెలవారీ జీతం. ఎక్స్పెన్సెస్ అంటే
మీరు డైలీ చేసే ఖర్చులు లాంటివి. యాసెట్స్ అంటే మీరు ఏదైనా వస్తువుని కానీ ఆస్తిని కానీ కొన్నప్పుడు దాని నుంచి వచ్చే ఇన్కమ్ని యాసెట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటిని అద్దెకి ఇచ్చినప్పుడు దాని నుండి వచ్చే ఇన్కమ్ని యాసెట్స్ అంటారు. లయబిలిటీస్ బాధ్యతలు లేదా అప్పులు. ఏదైనా వస్తువుని కానీ ఆస్తిని కానీ కొన్నప్పుడు దానికి డబ్బులు చెల్లించాల్సి వస్తే అది లయబిలిటీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ లోన్ తీసుకున్నప్పుడు కార్ లోన్కి చెల్లించే ఈఎంఐ లయబిలిటీ అవుతుంది. క్యాష్ ఫ్లో పేద ధనిక మధ్యతరగతి జీవితంలో క్యాష్ ఫ్లో అంటే డబ్బు ఎలా వచ్చి ఎలా పోతుందో చూద్దాం. పూర్ ఫ్యామిలీస్ చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు. తిండి బట్టలు సినిమా షికారులకు వచ్చేసరికి వాళ్ళ నెలాఖరి జీతం అంతా అయిపోతుంది. వీళ్ళు జాబ్ లేకుండా అస్సలు బతకలేరు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళ శాలరీ ఇన్కమ్ పట్టిక నుంచి ఎక్స్పెన్స్ పట్టికకు వచ్చేసరికి ఖర్చులు అప్పులు ఈఎంఐ క్రెడిట్ కార్డ్స్ వినోదాలకు సరిపోతాయి. వీళ్ళు జాబ్ లేకుండా తమ సేవింగ్స్తో కొంతకాలం బ్రతకవచ్చు, కానీ తర్వాత వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ప్రమోషన్స్ వచ్చే కొద్దీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. రిచ్ పర్సన్స్ ఈ రిచ్ పర్సన్స్ స్టాక్స్ రియల్ ఎస్టేట్ బాండ్స్ లేదా బిజినెస్లో పెట్టుబడి పెడతారు. వీళ్లకు డివిడెండ్ రూపంలో కానీ రెంట్ రూపంలో కానీ ఇంట్రెస్ట్ రూపంలో కానీ డబ్బులు వస్తూనే ఉంటాయి. వీళ్ళు జాబ్ లేకుండా కూడా హాయిగా బతకొచ్చు. ఈ కథలో పూర్ డాడ్ తాము కట్టుకున్న ఇంటిని ఆస్తిగా భావిస్తే కానీ రిచ్ డాడ్ మాత్రం దాన్ని అప్పుగా భావించాలంటాడు. ఇలా డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళగా అవుతారు. పేద మరియు మధ్యతరగతి వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. దీన్నే ఫైనాన్షియల్ లిటరసీ అంటారు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మీలో ఎంతమంది మీరు పనిచేస్తున్న కంపెనీ మీ ఓన్ కంపెనీగా ఫీల్ అవుతున్నారు? అలా ఫీల్ అయితే చివరికి మీకంటూ ఏమీ మిగలదు. మీ జీవితం మొత్తం ఒకసారి తిరిగి చూసుకుంటే మీ బాస్ కోసం పనిచేయడమే కనిపిస్తుంది తప్ప మీకోసం మీరు చేసిందేమీ కనిపించదు. రాబర్ట్ ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పాడు. అదేంటంటే మెక్డొనాల్డ్ కంపెనీ అధినేత రే క్రాక్ తను చేసేది హాంబర్గర్ బిజినెస్ కాదని అంటారు. ఎందుకంటే మెక్డొనాల్డ్ వివిధ దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో ల్యాండ్స్ కొని ఫ్రాంచైజీని ఏర్పాటు చేసి ఆ ఫ్రాంచైజీని లీజుకి ఇచ్చేవారు. అలా చేయడం వల్ల ఫ్రాంచైజ్ అమ్మకాల్లో కొంత అమౌంట్తో పాటు రెంట్ కూడా వచ్చేది. అలా మెక్డొనాల్డ్ లాభాల్లో 80% రెంట్ నుండి వచ్చేదని రే క్రాక్ చెప్పాడు. ఫ్రాంచైజ్ అంటే ఒక కంపెనీ తాను తయారు చేసే వస్తువులను కొంతమంది లైసెన్స్ ఉన్న వ్యక్తులకు రైట్స్ ఇవ్వడం, దానికి బదులుగా ఆ వ్యక్తి ఆ కంపెనీకి రాయల్టీని చెల్లిస్తాడు లేదా కొంత పర్సెంట్ని ఆ కంపెనీకి ఇస్తాడు. ఇక్కడ రాబర్ట్ చెప్పింది ఏంటంటే మీరు జాబ్ చేస్తూనే కొంత అమౌంట్ని స్టాక్స్ బిజినెస్ బాండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా మీరు పని చేయకుండా ఆదాయం వచ్చే ఆస్తులను సంపాదించండి అంటాడు. ఇదే ధనవంతుల రహస్యం. ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్. కార్పొరేషన్స్ అంటే ఒక సంస్థ లేదా కంపెనీ. మీరు ఒక కంపెనీని కనుక స్టార్ట్ చేస్తే ఆ కంపెనీ కోసం చేసే విహారయాత్రలు, కార్ మేనేజ్మెంట్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ఖర్చులు ఇలా రకరకాల ఖర్చులను మీ బిజినెస్ నుంచి వచ్చే ఆదాయం నుండి తీసివేయడం ద్వారా మీరు ట్యాక్స్ తక్కువగా చెల్లించవచ్చు. ధనవంతులు ట్యాక్స్ తగ్గించుకోవడానికి చేసే ఇంకో పని ఏంటంటే వారు ఏదైనా యాసెట్ని అంటే ఏదైనా ల్యాండ్ని కానీ బిల్డింగ్ని కానీ అమ్మినప్పుడు దాని నుంచి వచ్చే లాభాలతో ఇంకో యాసెట్ని కొనడం లేదా గవర్నమెంట్ పెట్టిన స్కీమ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ ట్యాక్సెస్ నుంచి తప్పించుకోగలుగుతారు. అమెరికన్ ట్యాక్స్ సిస్టమ్ సెక్షన్ 1031లో చెప్పబడింది. అలాగే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్లో 54లో ఈ విధమైన ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలా బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, మార్కెట్స్, లా గురించి కొంతైనా అవగాహన పెంచుకోవాలని రాబర్ట్ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ని స్థాపించిన జెఫ్ బెజోస్ తన ఆదాయాన్ని రీఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాడు. దీనివల్ల హై ట్యాక్సెస్ నుంచి తప్పించుకోవచ్చు.
ద రిచ్ ఇన్వెంట్స్ మనీ. రాబర్ట్ క్యాష్ ఫ్లో పేరుతో ఒక గేమ్ను తయారు చేశాడు. ఆ గేమ్లో 2 దారులు ఉంటాయి. ఒకటి బయట ఉంటుంది, దాన్ని ఫాస్ట్ ట్రాక్ అంటారు. రెండోది లోపల ఉంటుంది, దాన్ని ర్యాట్ రేస్ అంటారు. లోపల దారిలో ఉన్న ఒక ర్యాట్ అందులో నుంచి బయటపడి ఫాస్ట్ ట్రాక్ మీదకు రావడమే ఈ గేమ్. కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించి ఇంకా వేరే ఏ ధ్యాస లేకుండా తన బాస్ కోసం పనిచేసే వ్యక్తుల్ని రాబర్ట్ సింబాలిక్గా ఈ గేమ్లో ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారంటారు. దీని నుంచి బయటపడడానికి ఒకటే దారి, అదేంటంటే డబ్బు, అకౌంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ గురించి అవగాహన పెంచుకోవడమే. అలాగే ధనవంతుల్లాగా డబ్బును సృష్టించాలంటే ఈ 2 విషయాలను తెలుసుకోవాలి. మీ చుట్టూ ఉన్న అవకాశాలని గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, రాబర్ట్ తనకి ఇల్లు ఎక్కడ చీపుగా దొరుకుతుందో అని అన్వేషిస్తాడు. ఒకరోజు హౌస్ సేల్ బోర్డ్ చూసి ఆ ఓనర్ని కలిసి తక్కువ రేటుకే కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎక్కువ రేటుకి అమ్మేస్తాడు. అలా మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించగలగాలి, డబ్బు పుట్టించడం నేర్చుకోగలగాలి. సెకండ్ వన్, నో మనీ ఇన్వెన్షన్. ఒకరోజు ఒక వ్యక్తి 20 లక్షలకు అమ్ముడయ్యే ఒక ల్యాండ్ని 12 లక్షలకే అమ్మడం చూసి రాబర్ట్ తనతో డబ్బు లేకపోయినా కూడా రాబర్ట్ అప్పు చేసి మరీ ₹1,00,000 అడ్వాన్స్గా చెల్లించి మిగతాది 90 రోజుల్లోగా చెల్లిస్తానని అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఆ ₹1,00,000 అప్పు ఇచ్చిన వ్యక్తికి ఈ డీల్ గురించి వివరించాడు. ఆ డీల్ నచ్చడంతో ఆ ఇంటిని అతనికే ఇచ్చేసి రాబర్ట్ పక్కకు వచ్చేశాడు. అంత మంచి డీల్ ఇప్పించినందుకు గాను రాబర్ట్కి 50,000 ఇచ్చాడు. రాబర్ట్ ఇలా అంటారు, పెట్టుబడి పెట్టడం అంటే కొనడం కాదు, ఫైనాన్షియల్ స్కిల్స్ని సంపాదించడం కూడా. వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. అంటే నేర్చుకునేందుకు పని చేయండి, డబ్బు కోసం పని చేయకండి. స్కూల్లో, కాలేజెస్లో, వర్క్ ప్లేస్లో అందరూ చెప్పేది ఒకటే, ఏదైనా ఒక దాంట్లో స్పెషలైజేషన్ సంపాదించాలని. అంటే మీరు చేసే రంగానికి సంబంధించి ప్రత్యేకమైన స్కిల్స్ని పెంచుకోవాలని అందరూ చెప్తారు. అదే విషయాన్ని పూర్ డాడ్ రాబర్ట్కి చెప్పేవాడు. తక్కువ విషయాల గురించి ఎక్కువ తెలుసుకోమని. పూర్ డాడ్ అంటే రిచ్ డాడ్ మాత్రం ఎక్కువ విషయాల గురించి తక్కువ తెలుసుకోమని అనేవాడు. ఒకే రంగంపై ఆధారపడకుండా రకరకాల నైపుణ్యాలను పెంచుకోమని చెప్పేవాడు. ఫైనల్గా రాబర్ట్ చెప్తుంది ఏంటంటే, ముందు డబ్బు పోతుందేమో అన్న భయాన్ని అధిగమించాలి. అవతలి వ్యక్తి బాగా సంపాదించాడు, నాకన్నా మెరుగ్గా ఉన్నాడు, నేను పెట్టుబడి పెట్టిన కంపెనీ దివాలా తీస్తే ఏంటి అన్న నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టాలి. బద్ధకాన్ని వదిలి మీ బుర్రకు పదును పెట్టండి. దీన్ని నేను కొనలేను అనే దాన్ని పక్కన పెట్టి దాన్ని ఎలా కొనాలని ప్రశ్నించుకోండి. ముందు మీకోసం ఖర్చు పెట్టే అలవాటును పెంచుకోండి. తర్వాత అప్పులు, బిల్లులు చెల్లించండి. రాబర్ట్ ఇలా ఎందుకన్నారంటే, ముందు మీకోసం ఖర్చు చేస్తే అప్పుల వాళ్లకు డబ్బు కట్టలేక ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడే మీకు ఇంకా డబ్బులు సంపాదించే మార్గాలను చూపిస్తుందని రాబర్ట్ అంటారు. ధనవంతులతో స్నేహం చేయండి. బాగా డబ్బులు సంపాదించిన వ్యక్తులను రోల్ మోడల్గా తీసుకోండి. లేట్ చేయకుండా ముందు పని ప్రారంభించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.